ఈ రాత్రికాల సమయంలో ఈ పునరుద్ధాన దినాన ఆదివారపు రాత్రికాల సమయంలో ఇంతవరకు మనం పాటల ద్వారాగా ఆరాధన ద్వారాగా దేవుని మరి ప్రార్థన ద్వారా విజ్ఞాపన చేశాం. దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించి సఫలపరచును గాక. ప్రభునందు ప్రియుల ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం మనం స్పష్టంగా ఆలకించినట్లయితే, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. దేవుని సన్నిధిలో ఏముంటుందంటే ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుఃఖము, నిట్టూర్పు, దిగులు, చింత, వేదన, రోదన, బలహీనత, సమస్య, అనారోగ్యం అంతా కూడా దేవుని సన్నిధిలో కొట్టివేయబడి తొలగించబడి ప్రభునందు ప్రియులరా దేవుడు అంటున్నాడు కదా, దేవుని సన్నిధిలో నేను వారిని ఆనందింపజేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో ఏముంటుందంటే మనకు ఆనందం కలిగి ఉంటుంది. ఆనందము ఉంటుంది, ఎక్కడా లేని ఆనందం. దేవుని సన్నిధిలో ఆరాధన, దేవుని సన్నిధిలో పాటలు, దేవుని సన్నిధిలో ప్రభునందు ప్రియుల ప్రార్థన, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించటం, చప్పట్లు కొడటం, వాయిద్యాలు వాయించటం, ఆరాధన చేయటం, వాక్యాన్ని ధ్యానం చేసుకోవటం, ఒకరినొకరు పలకరించుకోవటం, ఆదరించుకోవటం, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకి మనసుకు, ఆత్మకు, దేహానికి ఆనందాన్ని కలుగజేస్తాయి. మనం ఒంటరిగా కూర్చున్నాం అనుకోండి, ఒకటే దిగులు కదా, ఒకటే వేదన, ఒకటే బాధ, ఒకటే చింత, అటు ఇటు అని ఏ ఆలోచన చేత ప్రభునందు ప్రియుల దుఃఖంతో మనం కుంగిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం సమాజంగా దేవుని సన్నిధిగా కూడుకొని దేవుని మాత్రమే ఆరాధిస్తూ దేవుని మాత్రమే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ప్రభునందు ప్రియులరా దేవుని యొక్క సన్నిధిలో మనకేం కలిగిద్దంటే ప్రభునందు ప్రియులరా ఆనందము కలిగిద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏం కలిగిద్దంట? ఆనందం కలిగిద్ది. చూడండి, కీర్తన 36:8 మనం చూస్తే, కీర్తన 36:8 8వ వచనం, నీ మందిరము యొక్క వారు సంతృప్తిని నొందుచూ ఉన్నారు. ఆమె నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారిని త్రాగించుచున్నావు. నీ యొక్క జీవపు ఊట కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఏముందంటే ఆనంద ప్రవాహం. దేవుని సన్నిధిలో ఆనంద ప్రవాహం ఉన్నది. ఆనంద ప్రవాహం అంటే ఆనందం ప్రవహిస్తూ ఉంటుంది, తరిగిపోయేది కాదు. మరి ప్రభునందు పిల్లలు దొంగిలించబడేది కాదు, కొదువలేనిది, సమృద్ధి అయిన ఆనందం. మనస్సుకు ఆనందం, ప్రాణమునకు ఆనందం, శరీరానికి ఆనందము, ఆత్మకు ఆనందం, కుటుంబానికి ఆనందం, బిడ్డలకు ఆనందం, పరిస్థితులకు ఆనందం. ప్రభునందు ప్రియుల ఆనంద ప్రవాహం దేవుని సన్నిధిలో పారుతూ ఉంటుంది. దుఃఖము, నిట్టూర్పులు ఎగిరిపోయే స్థలమే ఆనంద ప్రవాహం కలిగిన, ఆనందం ఆనందాన్ని ఇవ్వగలిగిన అతి పరిశుద్ధమైన స్థలమే దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి మాటగా మనం చూస్తే ఆనందాన్ని కలుగజేసే స్థలమే దేవుని సన్నిధి. రెండవ మాట, ప్రభునందు పిల్లల లూకాసు వార్త 21:38 వచనం మనం చదవగలిగితే, లూకాసు వార్త 21:38 వచనం అంటాడు, లూకాసు వార్త 21:38 ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములోనికి ఆయన యొద్దకు పెందల కాడే వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా వస్తారంట? దేవుని మాట వినటానికి పెందల కాడే వస్తున్నారు. ప్రభునందు పిల్లలు మనం రెండవదిగా చూస్తే దేవుని వాక్యము సమృద్ధిగా దొరికే స్థలం ఎక్కడంట? దేవుని సన్నిధి. దేవుని వాక్యం, నీ వాక్యమే నన్ను ఆదరించును,
నీ వాక్యమే నన్ను బలపరచును, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నన్ను జీవింపచేయు, నీ వాక్యమే నన్ను వెలుగులోనికి నడిపించును. కనుక ప్రభునందు ప్రియులరా, వాక్యం అంట మనల్ని ఏం చేసిందంట? సమృద్ధితో నింపిద్ది. సమృద్ధితో నింపేదే దేవుని యొక్క వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుడైన వాక్యము దేవుడై ఉండెను. ఏమై ఉందంటే ఆది యందు ఏముంది? వాక్యము ఉంది. వాక్యమే దేవుడు. కనుక ప్రభునందు ప్రియ దేవుడు వాక్యమై ఉన్నాడు. కనుక ఆ వాక్యాన్ని మనము ప్రతి విధమైన బలహీనతలకు వాడాలి, సమస్యలకు వాడాలి, ఇరుకులకు వాడాలి. వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో ఖచ్చితంగా మనల్ని ఆయన సమృద్ధితో నింపుతాడు. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, ప్రజలందరంట ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని వినటానికి బయలుదేరుతూ ఉన్నారు. ఎక్కడికి వస్తున్నారంట? పెందలకాడే దేవుడి సన్నిధికి వస్తున్నారు. ఎప్పుడైతే మనం పెందలకాడే బయలుదేరుతామో ప్రభునందు ప్రియులరా, అక్కడ అంటున్నాడు కదా, ఇదిగో దేవుని వాక్యం చేత వారు నింపబడుతున్నారు, దేవుని వాక్యం చేత వారు ఆదరించబడతా ఉంటున్నారు. దేవుని వాక్యము బ్రతికింపజేసింది. ఆత్మీయ ఆహారం, శరీరానికి ఆహారము ఈ లోక సంబంధమైనదంటే, ఆత్మకు ఆహారం ఏంటంట? వాక్యమే. దేవుని వాక్యం చేత నువ్వు ఆదరించబడతా ఉంటే, దేవుని వాక్యం చేత నువ్వు నడిపించబడతా ఉంటే, దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే, ఇదిగో ప్రభునందు ప్రియుల అపోస్తుల కార్యాల్లో మనం చూడగలిగితే 16వ అధ్యాయంలో తుతైరా పట్టణస్తురాల్లో లుదియా అనే స్త్రీ అంట పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచిందంట. ఎందుకంటే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు, ఏం మాటలు చెప్పాడు ఆయన? దేవుని వాక్యాన్ని చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో 14వ వచనం. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ విలుచుంటుంది. ఆమె ఊదారంగు పొడిని అమ్ముకుని తుతైరా పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె ఏమైందంట? ఇంటే చూడండి అక్కడేం జరిగిందో. ఆమె ఇంటి వారందరూ బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని వారిని బలవంతం చేసింది. చూడండి, ఆమె ఇంటి వారు ఏమయ్యారు? బాప్తీసం పొందారు. ఎప్పుడయ్యా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోకి, సంపూర్ణతలోనికి, విశ్వాసంలోకి, రక్షణలోనికి వస్తాడంటే ప్రభు వారిని ఏం చేయాలంట? హృదయాన్ని తెరవాలి. ప్రభు హృదయాన్ని తెరవాలంటే లుదియా ఏం చేసిందంటే ఆశ కలిగింది. అసలు ముందు దేవుని సన్నిధికి రావాలని ఆశ ఆమె దేవుని సన్నిధికి వచ్చిన ఆమె పౌలు చెప్పిన మాటలు లక్ష్యం ఉంచడానికి గల కారణం ఏంటంటే ప్రభు ఆమె హృదయాన్ని ఏం చేశాడంట? తెరిచాడు. అయ్యా నా హృదయాన్ని తెరువయ్యా, నా మనోనేత్రాలు తెరువయ్యా అని ఎప్పుడైతే ఆశపడతావో దేవుడు నీ ఆత్మకు కావలసిన పరిశుద్ధ ఆత్మ దేవుడు వాక్యాన్ని నీకు జీవాహారంగా ఇస్తాడు. ఒకటి, ఆనందింపజేసే స్థలం దేవుని సన్నిధి. రెండవది, దేవుని వాక్యము సమృద్ధిగా దొరికే స్థలం దేవుని సన్నిధి. మూడవది కూడా మనం పోయిన వారం ధ్యానం చేసాం. 2వ సమూయేలు గ్రంథం 22:7 వచనం. 2వ సమూయేలు గ్రంథం 22:7 వచనం. 2వ సమూయేలు గ్రంథంలో 22వ వచనం, 22 అధ్యాయం 7వ వచనం చూస్తే పోయిన వారం మనం ధ్యానం చేసాం, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను నేను. 22 అధ్యాయం 7వ వచనం. 7, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర ఆయన చెవుల్లో వచ్చాను. చూడండి మనం ఇందాకేం చేసాం? ప్రార్థన చేసాం.
ప్రార్థన దేవుడే ఆడంటున్నాడు పాస్టర్ గారు అంటారు చాలామంది. దేవుడు నా మొర ఆడంటున్నాడు లేండి అంటే కాదు కాదు, దేవుడు ప్రార్థన. ఈ మాటలు మనం అనేక మొరలు ప్రార్థన చేసుకోవచ్చు, అనేక మొరలు చదివితే అర్థమవుతుంది. నా శ్రమలో యెహోవాకు నేను మొరపెట్టి తిని. సమయం అంటున్నాడు అక్కడ, నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేశాడు. శ్రమలో ఏం చేశాడంట? మొర పెట్టాడు. మొర వేరు, ప్రార్థన వేరు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రార్థన వేరు, మొర వేరు. ప్రార్థన అంటే తెలియపరచడం, మొర అంటే గోజాడటం, బతిలాడటం. అయ్యా 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 అని మొర పెడుతున్నాడు భక్తుడు, గోజాడుతున్నాడు. అయ్యా 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 అని దేవునికి ఎక్కువగా మొరపెట్టాడంట. చూడండి, ఆయన తన ఆలయములో ఆలకించిన ప్రార్థన అంగీకరించాను. ఆలయంలో ఏం చేశాడంటే దేవుడు ప్రార్థన ఆలకించాడు. నా మొర ఆయన చెవుల్లో వచ్చాను. కన్నీటితో చేసిన ప్రార్థన, పెదవులతో చేసిన ప్రార్థన, అంతరంగంలో నుంచి చేసే ప్రత్యేక ప్రార్థన ఆయన ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడు. రెండవదిగా నువ్వు చేసే ప్రార్థన, మొర, ప్రతిమాలటం, కన్నీటితో చేసే ఆ విజ్ఞాపన ఆయన చెవుల్లోకి వెళ్ళిపోయింది. ప్రభునందు పిల్లరా, మొదటిగా ఆనందం కలుగజేసే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి. రెండవది జీవాహారమైన దేవుని వాక్యం దొరికే స్థలం ఏదైనా ఉందంటే దేవుని సన్నిధి. మూడవది ప్రార్థన, విజ్ఞాపన ఆలకించే స్థలము దేవుని సన్నిధి. అన్న ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళింది? షిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళింది. తనకున్న సమస్య ఎక్కడ చెప్పుకుంటే దేవుడు, కానీ దేవుని సన్నిధిలో ఆమె మొరపెట్టిందండి. చూడండి, ఆ ప్రార్థన ఆలకించి సమూయేలు అనే కుమారుని దేవుడు అనుగ్రహించాడు. మంచిది ప్రియులరా, 4వ పాయింట్ మనం విందాం. ఇర్మియా గ్రంథం 26:2. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనం. మరొక 3 మాటలు క్లుప్తంగా ధ్యానం చేసుకుని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. పేజీ నెంబర్ బైబుల్ ఫస్ట్ నుంచి 649 పేజీ 26వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 26:2. నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాట చెప్పక చాలు చాలు. చూడండి, చాలు చాలు, విడవకూడదు. చూడండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఇర్మియా ద్వారా? నీవు యెహోవా మందిరావరణము నిలిచి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ యెహోవా మందిరంలో ఆరాధించడానికి. దేవుని సన్నిధిలో ఏముంటుందంటే ఆరాధన చేసే స్థలం. ఏంటంట? ఆరాధన చేసే స్థలం. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీకేమేమి చెప్పాను, నువ్వు తీసుకెళ్ళి ఏం చెబుతున్నాడు? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలకు చెప్పు. దేవుడు మరి బిడ్డలందరూ వారు అందరూ కలిసి ఇదిగో నన్ను ఆరాధించండి. ఆరాధన చేసే స్థలం, స్తుతించడం, ఆరాధించడం, చప్పట్లు కొడతాం, వాయిద్యాలు ఆడటం, అంతటిని కూడా దేవుడు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించే స్థలం. దేవునికి ఆరాధన అంటే ఎంతో ఇష్టం ప్రియులరా. కనుక ఆరాధన చేయాలి. ఆరాధన చేయుట, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని ఆరాధించి ఆత్మతో నింపబడి, పరిశుద్ధ ఆత్మతో నింపబడి, ఆది అపోస్తులు ప్రభునందు ప్రియులరా వారు ఆత్మతో సత్యముతో దేవుని ఏం చేశారు? ఆరాధించారు. పరిశుద్ధ ఆత్మను వాళ్ళు పొందుకున్నారు. అన్య భాషను వారు పొందుకున్నారు. ప్రభునందు ప్రియులరా ఆరాధించే సమయం నేను నీకు ఏవైతే ఆజ్ఞాపించానో వాటినన్నింటినీ దేవుని సన్నిధిలో వారికి తెలియపరిచి వారు నన్ను ఏం చేస్తారన్నారు? ఆరాధించుటకు వారందరూ. ఇర్మియాతో చెబుతాడు, అయ్యా వారందరూ యోధా పట్టణస్థులందరూ కూడా ఏం చేయాలంట? దేవుని ఆరాధించడానికి ప్రకటించమంటున్నాడు. సేవకునికి చెబుతున్నాడు, యోధా పట్టణస్థులందరికీ ప్రకటించు. ఒక్కటి కూడా ఎడవద్దు అసలు. వాళ్ళని ఆరాధనలోకి తీసుకురా. వారిని ఆరాధనలో ఆత్మతో నింపు. పరిశుద్ధాత్మతో వారిని నింపుతానని నేను
మరి ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. కనుక నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆత్మతో దేవుని ఆరాధించే స్థలం దేవుని యొక్క సన్నిధి. ఐదవదిగా మనం చూడగలిగితే ప్రభునందు ప్రియుల కీర్తన గ్రంథం 92:13 కీర్తన గ్రంథం 92 అధ్యాయం 13 చూస్తే ఇక్కడ అభివృద్ధి కలిగించే స్థలం. కీర్తన 92:13. యెహోవా మందిరములో 92:13 యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. చాలు చాలు. ఇక్కడ చూస్తే అభివృద్ధి, వర్ధిల్లటం. దేవుని సన్నిధికి వస్తే ఏమొచ్చింది పాస్టర్ గారు? ఆ ప్రార్థనకి వెళ్తే ఏం లాభం? పనులు పక్కన పెట్టేసి, ఉద్యోగాలు పక్కన పెట్టేసి, చదువులు పక్కన పెట్టేసి, మనకున్నవన్నిటిని వదిలేసి గంటల గంటల దేవుని మందిరానికి వెళ్ళి రోజులు దేవుని సన్నిధికి వెళ్తే ఏమొచ్చింది ఉపయోగం అంటే అన్నాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై ఏమవుతారు వాళ్ళు? నా దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. ఆరోగ్యపరంగా వర్ధిల్లుతారు. సమస్యలు విడిపించబడి ఆనందకరంగా జీవిస్తారు. ఆశ్చర్యకరంగా జీవిస్తాడు. ఆశీర్వాదకరంగా జీవిస్తారు. ప్రభునందు పిల్లల ఆశీర్వాదకరంగా మార్చబడతారు. సమయలు అంతకంతకు ఏమయ్యాడు? వర్ధిల్లాడండి. దేవుని మందిరంలో బాలుడై వచ్చాడు. ఇదిగో అన్న మరి ఏం చేసిందంటే దేవుని మందిరం విడిచిపెట్టేసింది. చక్కగా పాటలు పాడుతా ఆరాధన చేస్తా గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు సమయలు. అవునా? వర్ధిల్లాడా? దిగజారిపోయాడా? నాశనం అయ్యాడా? ఆశీర్వదించబడ్డాడా? శపించబడ్డాడా? ఆశీర్వదించబడ్డాడా? అబ్రహాము దేవుని మాట విని దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. దేవుడు చెప్పిందల్లా చేశాడు. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడా? శపించబడ్డాడా? మరి దేవుని సన్నిధిలో వచ్చిన వారందరూ ఆశీర్వదించబడ్డారండి. నేను చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో వెళ్తూ ఉన్నాను. నా వయసు 7 సంవత్సరాలు. ఇప్పటికీ మరి నేను వెళ్తూనే ఉన్నాను. దీవించబడ్డానా? శపించబడ్డానా? అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాను. మరి వందలాది వేలాది మంది లక్షల మంది దైవజనులు ఉన్నారు. భగత్ సింగ్ గారు ఉన్నారు, మరి దేవదాసయ్య గారు ఉన్నారు, ఏసన్ గారు ఉన్నారు. వాళ్ళందరూ వర్ధిల్లారా? శపించబడ్డారండి. వారు అనేక మందిని ఏం చేశారు? నడిపించారు. మరి వారి యొక్క వర్ధిల్లిన వారు అభివృద్ధి పొందిన అభివృద్ధిని బట్టి అనేక మంది ఈరోజు ఏమవుతున్నారు? అభివృద్ధి పొందుతూనే ఉన్నారు. వారు దేవుని మందిరంలో నాటబడ్డారు. కనుక మనం దేవుని సన్నిధిలో నాటబడాలి. ఏమవ్వాలి? నాటబడాలి. వర్ధిల్లుతారు. చూడండి, ప్రభునందు వర్ధిల్లటం అంటే అభివృద్ధి. ఏసన్న గారు పట్టుబట్టలతో తన తల్లిదండ్రులు బయటికి పంపించేస్తే సువార్తకి వెళ్ళి ప్రభునందు ప్రియుల భయంకరంగా అనేకమైన శ్రమలు పొంది చూడండి లక్షలాదిగా ఈరోజు ఏమండి గుడారాల పండుగ ఎంతమంది? 10 లక్షల మంది పైగానే వస్తున్నారు. మినిస్ట్రీ చూడండి ఎంతగా డెవలప్మెంట్. ఆయన లేకపోయినా కానీ ఆయన శారీరకంగా చనిపోయాడు, కానీ ప్రతి ఒక్క విశ్వాసిలో ప్రతి ఒక్క సేవకుల్లో ఏసన్న గారు బ్రతికే ఉన్నారు. ఆయన మందిరం లేని ఊరు లేదు ప్రియులారా. చూడండి, ఆయన మందిరం లేని ఊళ్ళు తక్కువ. చూడండి ఎంతగా దీవించబడ్డాడు ఆయన. మరి దేవదాస్ గారు బైబుల్ మిషనరీ ఏర్పాటు చేసి ఎన్ని వేల మంది, లక్షల మంది. చూడండి, భగత్ సింగ్ గారు చూడండి, ప్రభునందు ప్రియులారా ఎన్ని చూడండి భక్తులు వర్ధిల్లారు. ఏమయ్యారు? దేవుని సన్నిధికి వచ్చే వారందరూ ఏమవుతారంటే వర్ధిల్లుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు దీర్ఘాయువుతో నింపబడతారు. సుఖజీవంతో గడుపు సంవత్సరాలు ఉంటారు. ఒకవేళ ఏమండి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఎంతకాలం నుంచో దేవుని మందిరానికి వస్తూ ఉన్నాను, నాకు ఏ అభివృద్ధి కలగలేదు అనుకుంటున్నావా? దేవుడు అభివృద్ధి మొదలు పెడితే ఒక్క క్షణంలోనే జీవిస్తేస్తాను. అబ్రహాము కరువు వచ్చేసింది. అబ్రహాము తన తండ్రి దగ్గర నుంచి బయటకు వచ్చాడు, కరువు వచ్చేసింది. ఆ కరువులో ఎవరైనా నిలబడతారా? కానీ అబ్రహాము పునాదులు పట్టణం కలిగిన పరలోకపు తండ్రి వైపు చూస్తూ దేవుని సన్నిధిలో ఎదుగుతూ కొనసాగుతూ దేవుడు చెప్పింది అలా చేశాడు. చూడండి, ఆ కరువు నుంచి విడిపించబడి అబ్రహాము వర్ధిల్లుడు ఎలా ఉందంటే 4 దిక్కులు విస్తారంగా
బహుధనవంతుడిగా అబ్రహాముని ఆశీర్వదించాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. కనుక అభివృద్ధి అనేది ఎట్లా వచ్చిందంటే దేవుని సన్నిధిలో మాత్రమే అవుతుంది. పాస్టర్ గారండి, దేవుని మందిరానికి వెళ్ళనోళ్ళు కూడా డాబాలు బాగానే కడుతున్నారుగా. దేవుని మందిరానికి వెళ్ళనోళ్ళు, దేవుని నమ్ముకోనోళ్ళు కూడా బాగానే డబ్బు సంపాదిస్తున్నారుగా. దేవుని నమ్ముకొని నమ్ముకోకుండా ఉన్నోళ్ళు, దేవుడిని అసలు ఎరగనోళ్ళు, పూజలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారుగా, వాళ్ళకి రోగాలు లేవుగా, బీపీ షుగర్లు అంటారేమో, అంటున్నారు చాలామంది మమ్మల్ని. కానీ ప్రభునందు పిల్లరా, వారి యొక్క ఆరోగ్యం ఎంతకాలం ఉంటుందంటే, వారి యొక్క ఆశీర్వాదం ఎంతకాలం ఉంటుందంటే, వారి యొక్క దీవెన ఎలా ఉంటుందంటే శాశ్వతమైనదిగా ఉండదు. ప్రభునందు వారికి నెమ్మది లేనిగా ఉంటుంది. పరిస్థితి అంతా కూడా తారుమీరైపోయింది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము నిత్య ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదము నిత్యము నిలిచేది. కనుక దేవుని సన్నిధిలో అభివృద్ధి ఉంటుంది. చూడండి, 6వది మనం చూస్తే కీర్తన 118:26లో 118:26 వచ్చిన 26 వచ్చిన యెహోవా నా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం. ఎవరి పేరట వచ్చినోడికి? యేసయ్య పేరట వచ్చేవారికి ఆశీర్వాదం. ఆశీర్వదించబడే స్థలం దేవుని సన్నిధి. ఆశీర్వదించబడే స్థలమే దేవుని సన్నిధి ప్రియులరా. కనుక దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలంటే నిత్యము దేవుణ్ణి సృష్టించేవారిగా, ఆరాధించేవారు. యెహోవా మందిరముల నుండి మిమ్మను దీవించుచున్నాను. దేవుని మందిరంలో దీవెన ఆశీర్వాదాలు ఉంటాయి. ఇందాక చెప్పా కదా, అయ్యా లోకస్తులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు బాగా దీవించబడతారు, బాగా ఉంటున్నారంటే వారి ఆశీర్వాదం, వారి యొక్క దీవెన కొంతకాలమే, అల్పకాలమే, ఎంత సమయం పట్టదు పిల్లలు వాళ్ళు పతనం అవటానికి. దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైన ఆశీర్వాదం. అబ్రహాముకి ఇచ్చాడండి. చూడండి, ఇప్పటికి కూడా ఆశీర్వాదం రాలేదు. అబ్రహామును జ్ఞాపకం చేసుకోకుండా వాక్యమే ముగించబడదు ఏ సేవకుడు కూడా. ఎందుకంటే అబ్రహాము అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అబ్రహాము విశ్వాసులందరికీ కూడా తండ్రి. చూడండి ఎంత ఆశీర్వదించబడ్డాడు. మనం కూడా మనం ఉన్నా లేకపోయినా చూడండి ప్రభునందు పిల్లలు. మరి తల్లిగారు, ఆ తల్లిగారి పేరేంటమ్మా? మరి చెంచమ్మ గారు. మరి చూడండి, ఆమె మరి ఈరోజు ప్రభునందు శాంతమ్మ. మరి ఆ తల్లిగారు మేము అగాపేకి వెళ్ళినప్పుడు ఎంతగానో మరి కనపడి పాస్టర్ గారు మరి దేవుని పిలుపు అందుకొని దేవుని సందికి వెళ్ళిపోయారు. ఆమె ఎంత ప్రార్థన పర్వాలంటే మామూలు విషయం కాదు పిల్లలు. అంటే ఆమె వెళ్ళిపోయినా కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆమె సాక్షిగా దీవించబడింది. బిడ్డలందరికీ దీవెనకరంగా మార్చబడింది. మనం ఉన్నా లేకపోయినా మనం వచ్చే తరానికి మనం ఏం చేయాలంటే దేవుని పరిచయం చేయాలి, యేసయ్యని పరిచయం చేయాలి. అయ్యా కనీసం నీ మాట వాడు వినకపోయినా త్రోసేసిన నువ్వు చెప్పు అంతే. ఒకానొక సమయంలో నువ్వు చెప్పిన మాట, ఒకానొక సమయంలో నువ్వు చేసిన ప్రార్థన, ఒకానొక సమయంలో నువ్వు పలికిన మాట, ఒకానొక సమయంలో ప్రభునందు ప్రియుల నువ్వు వివరించిన వాక్య వివరణ, ప్రార్థన వివరణ వారికి గుర్తుకొచ్చి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆశీర్వదించబడిన స్థలం దేవుని సన్నిధి. కనుక ఆశీర్వదిస్తారండి దేవుడు. అలాగనే చివరిగా ఆఖరిగా మనం చదువుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 12:35 వచనం చదువుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 12:35 వచనం. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుతుండగా, మార్కు 12:35 వచనం. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుతుండగా క్రీస్తు దావీదు కుమారుడిని శాస్త్రులు చెప్పుతున్నారని. చూడండి, ఇక్కడ ప్రభునందు పిల్లల
41వ వచనం మనం చూసినట్లయితే, ఆయన కానుక పెట్ట ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచున్నాను. ఆయన ధనవంతురాలైన వారు కానుక అనేకులు కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూస్తున్నాను. ఉమ్, ధనవంతులైన వారు అనేకులు ఉమ్, అందులో విశేషంగా సొమ్ము వేయుచుండేది. వేయుచుండేది. ఒక పేద ఒక విధవరాలు పేద విధవరాలు వచ్చి వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులకు పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన అందరికంటే ఈ పేద విధవరాలు పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినంతయు అనగా తన జీవమంతయు వేసినని చెప్పాను. చూడండి, పేద విధవరాలు తనకున్నదంతా వేసేసిందంట. అంటే ఇక్కడ మనం చూస్తే ఈ వాక్యంలో ప్రభునందు ప్రియులారా, దేవునికి అర్పించే స్థలం, దేవునికి అర్పించే స్థలం, దేవునికి ఇచ్చేస్తాం. ఒకవేళ పాస్టర్ గారు నాకు అసలు లేనే లేదండి, దేవుడు బలిని కోరట్లేదు కానీ వెండి బంగారాలు కోరట్లేదు కానీ నా కుమారుడు నా కుమార్తె నీ హృదయము నాకిమ్ము. పేద విధవరాలు కలిగిందంతా వేసేసింది. ఉన్నవారు కొద్ది సమృద్ధిలో కొంత వేశారు, ఏమే ఉండదు మొత్తం తన జీవం అంతా కూడా వేసేసింది. చూడండి, ఆమె కానుకని దేవుడు అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అర్పించాలి. ఉన్నదంతా వారు సమృద్ధిలో కొంత ఇచ్చారు కానీ మాత్రం ఉన్నదంతా కూడా ఇచ్చింది. నా దేవుడు మన యేసయ్య ఏం కోరుకుంటున్నాడంటే, నీ వెండి బంగారాలు నీ ఆస్తు సంపదలు ధన సంపదలు కాదు కానీ నా కుమారుడు నీ హృదయము నాకు ఇమ్ము. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన కానుక బలులు అంటున్నాడు దేవుడు. కనుక ఆరాధించే స్థలం ప్రభునందు ఉదయకాల రాత్రికాల సమయంలో మనము దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యతలో మొదటిగా ఆనందం కలుగు చేసే స్థలం, రెండవది జీవాహారమైన వాక్యం దొరికే స్థలం, మూడవది ప్రార్థన ఆలకించే స్థలం, నాలుగవది ఆరాధించే స్థలం, ఐదవది అభివృద్ధి పొందుకునే స్థలం, ఆరవది ఆశీర్వదించబడిన స్థలం, ఏడవది అర్పించడానికి ఉపయోగం కలిగిన ప్రయోజనం కలిగిన స్థలమే దేవుని సన్నిధి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.